హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక ఒక రెసిపీ చూపిస్తాను. తెలిసిన వాళ్ళది అందరికి తెలిసే ఉంటుంది, కాకపోతే నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఏం లేదండి, బెండకాయ ఫ్రై. బెండకాయలు ముందుగా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. మొత్తం వాటర్ డ్రై అయిన తర్వాతనే కట్ చేసుకోవాలి, లేకపోతే బాగా బంక ఇంక అందులో ఉండే జిగురు ఇంకా వేరిపోతుంది. అందుకని మంచి డ్రై అయిన తర్వాతనే వాటిని కట్ చేసుకోవాలి. నేను కింద కూర్చొని కట్ చేస్తున్నాను. కింద కూర్చుంటేనే కంఫర్టబుల్ అనిపిస్తుంది అలా. కాకపోతే పేపర్ పైన ఎందుకు కట్ వేస్తున్నాను అనుకుంటున్నారా? పేపర్ పైన వేస్తే నీట్గా అందులో ఉన్న జిగురు తొందర పోతుందని అలా వేసాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఒక్కటే మిరపకాయ కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే పొడిమీర వేస్తాను. తర్వాత కొన్ని పల్లీలు, వెల్లుల్లి అన్నీ కట్ చేసి ఆడపెట్టుకున్నాను చూడండి. తర్వాత స్టవ్ కాలు వచ్చేసరికి పోయినట్టుంది అది. తర్వాత స్టవ్ వెలిగించేసి ఆయిల్ పోసి అందులో మేమైతే ఆవాలు జీలకర్ర వేసుకుంటామండి. కొన్ని ప్రాంతాలలో కొన్ని చోట్ల వేసుకోరు. నేను వెల్లుల్లి దంచుతున్నాను. ఇంకా తర్వాత అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ తర్వాత ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. ఫస్ట్ ఈ మధ్యలో పెడుతున్నాం కాబట్టి కొంచెం మాట్లాడడానికి కన్ఫ్యూజ్ అయిపోతుంది, కొంచెం స్టార్టింగ్ కదా, అందుకే. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత అందులో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. అందరు చేసేవి చేస్తాము, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, కొంచెం అంతే. తెలియదని కాదండి, నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. పల్లీలు ఫస్టే వేయించుకొని తీసుకోవాలి. తర్వాత పోనీలో వేయించుకుంటే అంత క్రిస్పీగా ఇది కాదు, సెట్ కావు. కాబట్టి పల్లీలు ఫస్టే వేయించి పక్కకు పెట్టుకుంటున్నాను. తర్వాత ఆవాలు జీలకర్ర నేను చెప్పాను కదా ఇందాక, మిస్టేక్లు చెప్పేసాను ముందే. నేను చెప్తున్నాను కదా, కొంచెం స్టార్టింగ్ కదా, టెన్షన్ అనిపిస్తుంది వాయిస్ ఇచ్చేటప్పుడు. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. ఆవాలు జీలకర్ర మేమైతే వేసుకుంటాం. మా మా మాకు అలవాటు కాబట్టి మేము వేసుకుంటాం. కొన్ని చోట్లలో వేయరు, ఓన్లీ పసుపు వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళు. ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఒకటి పచ్చిమిర్చి వేస్తున్నాను, ఎందుకంటే వెల్లుల్లి డైరెక్ట్ వేయచ్చు, కాకపోతే మాడిపోతుంది కదా అని అట్లా ఒకటి వేసాను. పచ్చిమిరపకాయలు మొత్తం వేసుకున్నా బాగానే ఉంటుంది, ఎవరిష్టం వాళ్ళు. నేను నిరమేద్దాంలే అని వేయలేదు. తర్వాత ధనియాల పొడి వేసాను. మొత్తం మిర్చితో కూడా చేసుకుంటారు కొంచెమంది, కాకపోతే ఇట్లా కూడా బాగుంటుంది. ఇది అట్లా అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు, నాకు ఇదే బాగా అనిపించింది, అందుకని ఇలా చేసాను. వెల్లుల్లి వేసిన తర్వాత చూసారా, వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం ఇదంతా సిమ్లోనే చేసుకోవాలండి. మనకు టైం లేదు, లేకుంటే హడావిడని చేసుకుంటే అది టేస్ట్ మాత్రం బాగుండదు. తాలింపు ఎప్పుడైనా సిమ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది. తర్వాత పసుపు వేసాను. పసుపు ఇవన్నీ కొంచెం గోలిన తర్వాత ఒక్క సెకండ్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలన్నీ వేసేసుకోవాలి. కొంచెం సేపు సిమ్లోనే వేయించుకోవాలి. కొంచెం వేడెక్కేదాకా హైలో పెట్టుకునే ఏం కదా, కానీ బెండకాయలు వేసిన తర్వాత మొత్తం హైలో మాత్రం పెట్టద్దు. అది టేస్ట్ రావాలంటే కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి. తర్వాత ఉప్పు మిరము వేసేసాను. తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ వేసుకోవాలండి, లేకపోతే తెలియని వాళ్ళ కోసం, అంటే కొంచెం స్టార్టింగ్లో చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. అలవాటు పడిపోయిన వాళ్ళకు అది తెలియదా అని అనుకుంటారు, కానీ ఇప్పుడిప్పుడే చేసుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ కోసం చెప్తున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో మాత్రం పెట్టద్దు. తర్వాత అయిపోయిందండి. పల్లీలు మొత్తం కర్రీ మొత్తం అయిపోయిన తర్వాతనే లాస్ట్గా మనం దింపేస్తామనేటప్పుడు మాత్రం వేసుకోవాలి, లేకపోతే మెత్తబడిపోతాయి.
చూసారా, నేను అదిగో లాస్ట్కి వేస్తున్నాను. ఇష్టం లేదంటే ఇవి కూడా వేసుకోకుండా, కానీ దాదాపు ఎవరైనా వేసుకుంటారు. బెండకాయ ఫ్రై అంటే డీప్ ఫ్రై చేస్తారు కదా, ఇంకా ఎందుకు డీప్ ఫ్రై అని నేను ఇలా చేశాను. కానీ ఇట్లా వేసినా కూడా ఎంత బాగుందంటే, కాకపోతే మన వంటలు మనం చెప్పుకోవడం కాదు కానీ నిజంగా అండి, ఒక్కొక్కసారి మనం చేసిన వాటిలో కూడా మిస్టేక్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి పోతుంది కర్రీ కూడా. కానీ ఇది నేను చేసింది చాలా బాగుంది, సూపర్ ఉన్నది. కానీ బెండకాయలు మనం కట్ చేసి పేపర్ పైన ఆరబెట్టుకున్న తర్వాత కొంతసేపటికి చేసుకున్నాం అనుకోండి, అది చూసారా జిగురు జిగురు ఉందా లేదు, అది నాకు కూడా తెలియదు. నాకు మా అక్క చెప్పింది ఆ టిప్పు. పేపర్ పైన కొంతసేపు ఆరబోసుకోవాలి, తర్వాత కర్రీ చేసుకోవాలి. కానీ నేను అది అలా చేశాను కదా, అసలు ఎక్కువ కాదు, అసలు జిగురు జిగురే లేదు బెండకాయలు. మళ్ళీ కొంచెం బెండకాయలు బాగా లేతమైన ఎక్కువ జిగురు ఉంటుంది కావచ్చు కదా, ఏంటో కానీ మరి పేపర్ మీద వేసినందుకే కావచ్చు, జిగురు అయితే ఎక్కువ రాలేదు. నాకైతే మంచిగా ఉంది కర్రీ, టేస్ట్ కూడా సూపర్ ఉన్నది. నేను పెట్టేసుకుంటున్నాను చూడండి. అన్నము, కొంచెం పప్పు, అన్నము, ఫ్రై కర్రీ. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. నాకు తెలిసిన దాంట్లో నేను చేసి చూపెట్టాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్.